చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే అంటూ అప్పుడప్పుడు సినీ వేడుకల్లో చెబుతూ ఉంటారు నరసింహం బాలకృష్ణ. కేవలం మాటల్లోనే కాదు, ఆచరణలో కూడా బాలయ్య చేసి చూపిస్తున్నారు. ఓవైపు సినీ ఫీల్డ్ లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తున్న బాలయ్య రాజకీయంలో కూడా ఎదురులేని నేతగా కొనసాగుతున్నారు. తను నటించిన అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత కేసరి, డాకు మహారాజ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టాయి. తన నుంచి సినిమా వస్తోందంటే చాలు ఆ సినిమాపై మూవీ లవర్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేశాడు బాలయ్య. మరోవైపు రాజకీయాల్లోనూ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సెట్ చేశారు. ఇదిలా ఉండగా మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ కథలే కాదు, అటు చరిత్రలో ఉన్న అద్భుతమైన పాత్రలను కూడా అవలీలగా పోషిస్తారు. బహుశా తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తర్వాత చారిత్రక పురాణ కథల్లోని పాత్రలు నటించాలంటే అది బాలయ్యకు సాధ్యమని చెప్పాలి. ఇలా రాజకీయాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ, సినిమాల్లోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నటసింహం బాలయ్య. నటసింహం బాలయ్య బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు, సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీస్ సైతం పూనకాలతో ఊగిపోతారు. అలాంటి ట్రెండ్ సెట్ చేశాడు బాలయ్య. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లోనూ, స్క్రీన్ అపీరియన్స్ లోనూ బాలయ్యకు మరొకరు సాటిరారని సినీ విమర్శకులు చెబుతూ ఉంటారు. ఏజ్ తో సంబంధం లేకుండా అటు రియల్ లైఫ్ లోనూ, ఇటు రియల్ లైఫ్ లోనూ తన తండ్రిలాగే మంచి పేరు సంపాదించుకున్నారు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ మనసు మాత్రం వెన్నపూస అని చెబుతూ ఉంటారు మూవీ సెలబ్రిటీస్. ఇప్పటికీ ఏ వేడుకల్లోనైనా మూవీ లవర్స్ సరదాగా చెప్పే పదం జై బాలయ్య. అంటే బాలయ్యను తమ ఇంట్లో ఒకరిగా భావిస్తూ అభిమానులు ప్రేమగా జై బాలయ్య నినాదం చేస్తూ ఉంటారు. అందుకే తరాలు మారినా సరే జై బాలయ్య అనే సౌండ్ ప్రతి వేడుకలో మారుమ్రోగుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణితో 100 చిత్రాల మైలురాయిని చేరుకున్న బాలయ్య ప్రస్తుతం తన 110వ సినిమాగా అఖండ 2 చేస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న బాలయ్యను దేశంలో 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ వరించింది. ఇకపోతే ఆ మధ్యనే నటుడిగా 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నారు బాలయ్య. ఇక మళ్ళీ ఇప్పుడు బాలయ్యకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తన తండ్రి పేరుతో అందజేస్తున్న ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారానికి బాలకృష్ణ ఎంపిక కావడంపై బాలయ్య కూడా ఎమోషనల్ లేఖ విడుదల చేశారు. ఇన్నేళ్లు అండదండగా ఉన్న అభిమానులకు ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలయ్య ఇలా వరుస అచీవ్మెంట్స్ సాధిస్తూ ఉండడంతో అభిమానులు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య టైం బిగెన్, అతి త్వరలో పద్మ విభూషణ్ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ రాసుకొస్తున్నారు.